ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ విధంగా నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బిడ్డలందరము నాయన నీ విశ్వాసులందరూ చేరి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడానికి నాయన చేరి ఉన్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన నీవు ఆశీర్వదించి దీవించి ఆత్మీయంగా మేము ఎదగడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు ప్రార్థనలో నీవు ఉన్నావు ప్రభా. ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు బిడ్డలు చేసి ఉన్నారు. అవన్నీ నీ సన్నిధికి చేరి ఉన్నాయని నమ్ముచున్నాం ప్రభా. అనేక బిడ్డలు అనేక రకంగా పాటలు పాడి నిన్ను స్తుతించారు ప్రభా, నిన్ను ఆరాధించారు ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి నాయనా ఈ సమయంలో నీ ఉత్కృష్టమైన బంగారు వాక్యాన్ని వినడానికి మమ్మల్ని అందరినీ చేర్చావు ప్రభా. నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. వాక్యం విత్తుచుండగా ప్రభా మా వినుబుద్ధిని మాకు పుట్టించండి ప్రభా. ఏ బిడ్డనైతే ఏ దైవజనునైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో ఆయన అభిషేకించండి నాయన, ఆత్మతో నింపండి ప్రభా. ఆయన ద్వారా నీ వాక్యం మాకు వినిపింపచేయండి. వినేటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నాయన ఆత్మానుసారమైన మనస్సును మాకు అనుగ్రహించి ఆ వాక్యాన్ని మేము నాయన మా హృదయంలో జ్ఞాపకం ఉంచుకొని ప్రభా, ప్రతి దినము నీ వాక్యంతో మమ్మల్ని నింపుతున్నావు. ఎంత అదృష్టం ప్రభా. ఆ వాక్యం వినివారంగా కాకుండా ప్రభా, ఆ వాక్య ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ అనేక మందిని ప్రభావితం చేసి అనేక మందిని నీ బిడ్డలుగా చేసేటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని, వాక్యం ఎత్తబోతున్నటువంటి బిడ్డను మరొక్కసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆయన సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. ఆయన ద్వారా మాతో మాట్లాడమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు స్పీకర్ గారిని పరిచయం చేస్తారండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. కూడి వచ్చిన అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం అండి. మన మధ్యలో ఈ రోజు వాక్యం అందించడానికి బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నానండి. హైదరాబాద్ కు చెందిన బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షి. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డు లో సేవలు అందిస్తున్నారు. మరి చక్కని వాక్యాలు మనం వింటున్నాం కదండి. ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. థ్యాంక్ యూ టీమ్ విపిఎఫ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని నామము మహిమపరచబడును గాక. మనము ఈ మధ్య కాలంలో నాయకత్వము, దాని యొక్క బాధ్యతలు, అనుసరించినటువంటి విధానాలు, వీటి విషయాలు మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ టైం మనం మీట్ అయినప్పుడు మనము we try to అండర్స్టాండ్ ఎందువల్ల ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నది, ఒక సమతుల్యం కలిగినటువంటి జీవితం అన్నది దేవుడు ఎందువల్ల ఒప్పుకుంటాడు, ఎందువల్ల అది బిబ్లికల్ అన్న విషయాలను గమనించుకుంటూ ముందుకు వెళ్ళాము. దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్క సువార్తల్లోనూ మనకు చెప్పిన మాట ఏంటి అంటే, నీ దేవుడైన ప్రభువును నీ యొక్క పూర్ణ మనస్సుతోనూ, నీ యొక్క పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ అనేటటువంటి మాటల్ని వాడటాన్ని మనము గమనిస్తూ ఉంటాం. నిజానికి మనం చూస్తున్నప్పుడు మన యొక్క జీవితాన్ని కండక్ట్ చేసుకోవటానికి, మన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనకి ఈ యొక్క మనస్సు, ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క వివేకము, ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు అవసరమైనటువంటి విషయాలు. అందువల్ల ఈ అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని దేవుడు ఏమంటున్నాడు అంటే, దీస్ ఆర్ ఆల్ గివెన్ టు యూ. ఇవన్నీ మీకు అందించినది నేను. మీరు మట్టి, మీలోనికి జీవం ఊదగా మీరు మనిషి అయ్యారు లేదా జీవం అయ్యారు.
కాబట్టి ఐ విల్ రిమైన్ ఇన్ సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితం యొక్క మధ్యలో నేనుండి నీ జీవితాన్ని నేను గైడ్ చేయటానికి నాకు మనిషిగా, ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే యూ హ్యావ్ టు అగ్రీ, నీవు నాతో అగ్రీ అవ్వాలి అని చెప్పి అడుగుతున్నాడు దేవుడు మనల్ని. మీరు నాతో ఒప్పుకోండి, నన్ను నమ్మండి లేదా నా పట్ల విశ్వసించండి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇన్ఫాక్ట్ ఏం అడుగుతున్నాడు అంటే, ఈ అన్ని ఫ్యాకల్టీస్ కలిపి యూ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దెన్ మేక్ మీ యాజ్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవిత మధ్యలో ఉండి వీటన్నిటిని నేను చూస్తున్నాను. నీ యొక్క ఇంట్రికేట్ డీటెయిల్స్, చిన్న చిన్న విషయాలు నీ లైఫ్ లో జరుగుతున్న వాటి పట్ల కూడా నాకు ఎంతో శ్రద్ధ ఉంది. నాకు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం పట్ల మక్కువ కలిగి ఉన్నాను. సో మచ్ సో దేవుడు అంటాడు, నీ యొక్క తల వెంట్రుక రాలటాన్ని కూడా నేను గమనిస్తున్నాను. అంటే ఎంత చిన్న చిన్న విషయాలను కూడా ఆయన మన జీవితం గురించి పట్టించుకుంటాడు అనే విషయాలు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి మనము ఆయనకి నెంబరింగ్ ఇవ్వకూడదు. మొట్టమొదటిగా దేవుణ్ణి అన్న మాట మనము వాడకూడదు. అది మనకు అర్థం అవటం కోసం వాడినటువంటి భాష. ఎందుకంటే మనకి భాషా పరిమితి ఉంది. భాషకి పరిమితులు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనసులో ఉన్నటువంటి కొన్ని సార్లు మన యొక్క భావాల్ని సరిగా మనము మాటల్లో తీసుకురాలేము. అందువల్లనే ఎవరు గొప్ప వక్త అవుతాడు అంటే, ఎవరైతే ఆ మనసులో ఉన్నటువంటి భావాలను పద రూపంలోనికి తీసుకొని వస్తారో దే బికమ్ ఏ వెరీ గ్రేట్ స్పీకర్స్. నార్మల్ గా ఆలోచించి చూసినట్లయితే. ఎనీవే, ఆయనకి నెంబరింగ్ ఇవ్వటం మానేసి మనము మిగతా వాటన్నిటి విషయాల్లోనూ, మన యొక్క ఫ్యామిలీ విషయం కావచ్చు, మన యొక్క ప్రొఫెషన్ కావచ్చు, లేదు అంటే కనుక మన యొక్క కమ్యూనిటీలో, సొసైటీలో మనం పోషించవలసినటువంటి పాత్ర విషయంలో కావచ్చు, మన యొక్క సేవ చేసే విషయంలో కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక మనము మన యొక్క ఆరోగ్యంగా మనల్ని మనం ఉంచుకునే విషయం, ఇలాగ ఈ ఏరియాస్ అన్నిట్లోనూ మనము ఆయన అన్నిటి పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేటటువంటి జిజ్ఞాసతో కనుక మనం ముందుకు సాగినట్లయితే ఇట్ విల్ లీడ్ us, మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే సమతుల్యతలోనికి నడిపించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. మనము ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాము అంటే, నెహెమియా మనకి చూపించినటువంటి నాయకత్వపు విలువలేంటి, మనము నెహెమియా నుంచి ఏమి నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అనే దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది చాలా గొప్పగాను, చాలా రమ్యముగాను, ఇది చాలా ఇంపుగాను ఎప్పుడు ఉంటది అంటే ఈ నెహెమియా పత్రిక వెన్ వి డిస్కస్, యాక్చువల్గా ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ బైబిల్ స్టడీ. అంటే ఇది ఎన్ని వారాల పాటు, 2 వారాలు నడుస్తుందా, ఎంత నడుస్తుందో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్ అపాన్ మన మధ్య జరిగేటటువంటి ఇంటరాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఒక బైబిల్ స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాము నెహెమియా గ్రంథం నుంచి. ఎజ్రా తర్వాత వస్తుంది. నెహెమియా పత్రిక దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మనము చూడటానికి ప్రయత్నం చేద్దాము. నెహెమియా అనగానే మీకు గుర్తొచ్చేటటువంటి విషయం ఏంటి? మీకు బాగా గుర్తొచ్చేటటువంటి విషయం ఏంటి నెహెమియా అనగానే? 52 దినాల్లో మందిరం కట్టించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. 52 దినాల్లో మొత్తము ఆ యొక్క యూదా పట్టణములో ఉన్నటువంటి, యెరూషలేం పట్టణములో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తము టెంపుల్ ని ఆయన రెడీ చేయటం గురించి మనకి గుర్తొస్తుంది. బట్ యాక్చువల్ గా నెహెమియా గ్రంథం నుంచి తీసుకోవాల్సింది మనము కేవలము 52 దినములలో ఆయన కట్టించినటువంటి లేదా ఆయన నడిపించినటువంటి ఆ నాయకత్వపు దాని గురించే మాట్లాడుకోవాలా, లేకపోతే ఇంకా నిగూఢంగా, లేదు అంటే కనుక యాక్చువల్ గా మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా
అంటే నెహెమియా అనేటటువంటి ఒక క్యారెక్టర్ని తీసుకొని మనం స్టడీ చేస్తూ వెళ్తున్నప్పుడు ఈ నెహెమియా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి అనే దాన్ని, ఇది మనకి మన యొక్క అనుదిన జీవితంలోనూ, అదే విధంగా మన యొక్క కుటుంబాన్ని నడుపుకునే విషయంలోనూ, మన యొక్క పిల్లలకు నేర్పించుకునే విషయంలోనూ వీటిని బాగా హెల్ప్ చేస్తుంది. ఎస్, అక్క చెప్పినట్లుగా, పోస్ట్ చేసినట్లుగా పడిపోయినటువంటి ఆ పట్టణపు గోడలన్నిటినీ కూడా కట్టించాడు. చాలా దృఢంగా కట్టించినట్లుగా మనము గమనిస్తాము. రైట్. నెహెమియా గ్రంథం చూడటానికి ప్రయత్నం చేద్దాం. లెట్ us go to నెహెమియా. 1వ అధ్యాయము 1వ వచనము నుంచి మనము 4వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపిస్తారా? హకల్యా కుమారుడైన ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మ, చెప్పమ్మా. హకల్యా కుమారుడైన నెహెమియా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకునిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓపెనింగ్ గనక మనం గమనించినట్లయితే గనక హకల్యా కుమారుడైనటువంటి నెహెమియా అనేది తెలుస్తున్నది మనకి. ఇతను షూషాను కోటలో ఉన్నాడు అనేటటువంటి విషయం తెలుస్తున్నది. ఇతన్ని సందర్శించటం కోసం అనేసి ఎరుబబ్బేలు దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది అన్నమాట. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చెరపట్టుబడినటువంటి యూదులు మొత్తం అందరూ కూడా తిరిగి వస్తున్నారు ఇప్పుడు యూదా దేశానికి. ఆల్మోస్ట్ ఆల్ తిరిగి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. వీళ్ళకి సహాయం చేయటానికి దేవుని గురించినటువంటి విషయాలు వారికి నేర్పించే విషయంలో శ్రద్ధ కలిగి ఎజ్రా హై ప్రీస్ట్ కింద ఉన్నటువంటి ఎజ్రా సహాయపడుతూ ఉంటాడు. మనం నెహెమియా దగ్గరికి వచ్చేసరికి నెహెమియా గ్రంథంలో మనం ఎజ్రా భక్తుని గురించి చూస్తాము. ఆయన ఇంకా కూడా తన యొక్క సేవను కంటిన్యూ చేస్తున్నట్లుగా గమనిస్తాము. ఇప్పుడు నెహెమియా నాయకత్వం గురించి మనము, నెహెమియా ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు దేవుని గురించి, లేదు అంటే గనక ఆ యొక్క పట్టణస్థుల గురించి అనేది తెలుసుకోవటానికి చూస్తున్నాము. వాళ్ళు వచ్చిన వెంటనే నెహెమియా అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, మన యొక్క పట్టణస్థులు ఎలా ఉన్నారు అనేసి. పట్టణస్థుల యొక్క స్థితి ఎలా ఉంది, నా సహోదరుల యొక్క స్థితి ఎలా ఉంది అనేది. అంటే ఉంటున్నది పర్షియాకి సంబంధించినటువంటి రాజు దగ్గర అయినప్పటికీ కూడా తనకి తన మనసులో తన యొక్క స్వదేశము పట్ల, తన యొక్క సహోదరుల పట్ల, తన ప్రజల గురించి ఒక ఆతురత కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. విచ్ ఆల్సో మీన్స్, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, అతనికి ఒక దైనందిక కార్యక్రమం కింద కూడా ఉండుండొచ్చు ప్రేయర్ చేయటము అన్నది వారి గురించి. వారు తిరిగి వచ్చిన మాట ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా ఉన్నారు మన వాళ్ళు అని చెప్పి అడిగినప్పుడు, చాలా నిందలు అనుభవిస్తున్నారు, చాలా శ్రమల్లో ఉన్నారు, సహోదరులందరూ కూడా సరిగా లేరు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ అసలు గోడలన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి. ఎందువల్ల గోడలు కూలిపోయి ఉంటే చాలా నిందలు, శ్రమలు అన్నటువంటి దానికి ఎలా లింక్ వచ్చింది అనే దాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఇట్ ఈస్ లైక్ తలుపులు లేనటువంటి, గోడలు లేనటువంటి, తలుపులు అసలు ఏమీ లేనటువంటి గోడలు అక్కడక్కడ ఉండి అక్కడక్కడ పగిలిపోయినటువంటి గోడల మధ్యలో మన ఇల్లు ఉన్నట్లయితే ఎలాగ మనము ఆ ఇంట్లో ఉండగలుగుతాం? ఒక కుటుంబము ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది? అంటే ఆ ఇంట్లోకి ఎప్పుడైనా సరే ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. ఆ ఇంట్లోకి ఏ జంతువు అయినా సరే స్వేచ్ఛగా లోనకొచ్చేయచ్చు. వండుకున్న పదార్థాలకు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులకు కానీ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఎలా అయితే ఉంటుందో, అదే విధముగా టోటల్‌గా యెరూషలేము పట్టణము ఈ రకమైనటువంటి అవస్థలో ఉంది
అని చెప్పడాన్ని గమనిస్తాము. చెప్పిన వెంటనే అతనికి కలిగినటువంటి ఎమోషన్, ఎటువంటి ఎమోషన్ కలిగింది అంటే వెంటనే ఏడవటం బిగించేశాడు. అయ్యో, నా సహోదరులు ఇటువంటి దురవస్థలో ఉన్నారా అనేసేసి కూర్చుండిపోయాడు, ఏడవటం బిగించేశాడు. ఆ తర్వాత ప్రార్థన చేయటం బిగించేశాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఇది కిస్లేపు మాసములో బిగినైంది. ఈ రోజున మనకి ఎలా అయితే 12 మాసాలు ఉన్నాయో వాళ్ళకు కూడా 12 లూనార్ మంత్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది ఇజ్రాయెల్ పట్టణస్థులు ఇప్పటికీ కూడా. ఆ లూనార్ మంత్స్ ప్రకారము కిస్లేవు మాసములో వాళ్ళు ఉన్నట్లుగాను, ఆ మాసములో వీళ్ళు వచ్చినట్లుగాను, ఆయన ఈ యొక్క ఎమోషన్ కి గురైనట్లుగాను గమనిస్తాం మనం. ఇన్ఫాక్ట్ ఇది సరి అయినటువంటి ఎమోషనేనా అని చెప్పి మనం చూసినప్పుడు, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటాను, బట్ నేను పుట్టి పెరిగింది, నా డిగ్రీ వరకు నేను చదువుకున్నది, మధ్యలో ఒక 4-5 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చాను నా తండ్రి గారి ట్రాన్స్ఫర్ వల్ల. చిన్నప్పుడు మేబీ 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆ తర్వాత నేను నా డిగ్రీ వరకు కూడా శాతవాహన కాలేజీలో నా డిగ్రీ అయింది. ఆ తర్వాత వెంటనే నేను వేరే చదువుల కోసం ట్రై చేశాను, అది కుదరలేదు వేరే వేరే కారణాల వల్ల. ఆ తర్వాత వెంటనే నేను ఉద్యోగం కోసం అనేసి బయటకు వచ్చాను. ఆ తర్వాత 3 ఇయర్స్ పాటు మళ్ళీ నేను విజయవాడ, ఏలూరులో పనిచేశాను. ఇంకొక 3 ఇయర్స్ పాటు నేను విశాఖపట్నంలో పనిచేశాను. నేను అక్కేపాలెంలో ఉండేవాడిని నేను. ఆ తర్వాత నుంచి నేను మొత్తము బయటే వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. కానీ నాకొక ఎమోషన్ ఉంటుందా నా మనస్సులో, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నా స్టేట్ ఏదైతే ఉందో అది సరిగా ఉందా లేదా, చక్కగా ఉందా లేదా, సరిగా అది నడపబడుతుందా లేదా అనేటటువంటి విషయాల్లో నేను ఎక్కువ మక్కువ కలిగి ఉంటానా, ఎక్కువ ఆసక్తి కనపరుస్తానా అంటే డెఫినెట్‌గా కనపరుస్తాను నేను. అంటే మేబీ ఒక్కొక్కసారి నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ నేను అక్కడికి వస్తానే ఉంటాను. ఎయిదర్ ఏలూరు, లేదు నెల్లూరు, లేదా గుంటూరు, లేదా విజయవాడ వస్తానే ఉంటాను. ఇదివరకైనట్లయితే కొద్దిగా ఎక్కువగా విశాఖపట్నం వచ్చేవాడిని, ఈ మధ్య రావట్లేదు నేను. బట్ ఆ కనెక్షన్, అంటే ఒక మదర్‌కి, ఒక బిడ్డకి, ఒక తల్లికి, ఒక బిడ్డకి ఏ రకంగా అయితే ఆ యొక్క అంబ్లికల్ కార్డ్ అనేటటువంటి ఒక కనెక్షన్ ఉంటుందో అటువంటి కనెక్షన్ అన్నమాట. అటువంటి కనెక్షన్ అది నేను చాలా ఎక్కువగా నెహెమియా చదువుతున్నప్పుడు నేను ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను దాన్ని. ఎందువల్లంటే నెహెమియా ఎందువల్ల ఇలా బాధపడ్డాడు అన్నదాన్ని చాలా మంది ఓకే బాధపడ్డాడు తన యొక్క పట్టణం కాబట్టి, తన యొక్క స్వస్థలం కాబట్టి అన్న చిన్న మాటతో అనుకుంటారేమో కానీ, బట్ సపోజ్ నాకు ఐ నో ఐ కెన్ ఫీల్ ఇట్ అన్నమాట. నా మనసులో నేను ఎక్కువగా ఫీల్ అవ్వగలుగుతాను. అది నా స్టేట్, అది నాకు సంబంధించినటువంటి ప్రజలున్నారు అక్కడ. నా వాళ్ళు బాగున్నారా లేదా అక్కడ? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉంది స్టేట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? స్టేట్‌లో డెవలప్‌మెంట్ ఎలాగున్నది? స్టేట్ ముందుకు ఎలా నడుస్తున్నది? ఈ రోజున అక్కడ ఉన్నటువంటి జీడీపీ గ్రోత్ ఎలాగున్నది? పర్ క్యాపిటా ఎలాగా సంపాదనలో ఉన్నారు? అదే విధముగా అక్కడ వెరీ హ్యాపీ లైక్ గోదావరి డిస్ట్రిక్ట్స్ గానీ, లేదా విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌ని గానీ, ఇటువంటి డిస్ట్రిక్ట్స్‌ని చూస్తున్నప్పుడు, యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ కింద చూస్తున్నప్పుడు, మన క్రైస్తవత్వం చాలా ఎక్కువ శాతంలో ఉన్నది. గుంటూరు గానీ, ఒక్కొక్కసారి ఇటువంటి పట్టణాలను చూస్తున్నప్పుడు. సో, ఇట్ గివ్స్ ఏ గుడ్ ఫీలింగ్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఆ స్టేట్ గురించి తెలుసుకోవటము, నా స్టేట్ గురించి నేను గ్రహింపు కలిగి ఉండటము, దాని గురించి ప్రార్థన చేయటము అన్నది ఒక ఇట్ ఈస్ లైక్ ఎన్ నార్మల్ థింగ్. ఐ యామ్ నాట్ అవే, ఐ యామ్ స్టిల్ ఎన్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి వ్యక్తినే అనేటటువంటి భావం అన్నమాట. కాబట్టి అక్కడ బాగోలేదు అని తెలిస్తే ఎలా అయితే బాధపడతాడో ఒక మనిషి, ఈ బాధను నెహెమియా పొందినటువంటి ఈ బాధను నేను చాలా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతాను. ఆ ఏడ్పు గాని, అండ్ ఇన్‌ఫాక్ట్ దేర్ వర్ టైమ్స్ వేరిన్ నేను కూడా ఈ ఎమోషన్‌కి లోనయ్యాను.
అరే స్టేట్ ఎందువల్ల ఇలాగ కొద్దిగా వెనక్కి వెళ్తున్నట్టుగా గమనిస్తున్నామే, ఎందువల్ల ఇలా జరుగుతున్నది అనేసి ఆ యొక్క ఫీలింగ్. సో ఇక్కడ మనము నెహెమియా దగ్గర కూడా ఈ యొక్క ఎమోషన్ ని మనము చాలా క్లియర్ కట్ గా గమనిస్తా ఉంటాం మనం. లేదా కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు అంటే కొన్ని దినముల పాటు ఉపవాసం ఉన్నాడు అనేది కాకపోయినా సరే, ఎప్పుడో తనకి బేర్ మినిమం ఎంతైతే కావాలో అంత మాత్రమే తిని, అంటే ఒక విందు, ఒక వినోదము అన్నది లేకుండా పోయింది ఆయన యొక్క జీవితంలో. ఒక ఒక మంచి ఒక సుషాను కోటలో ఉన్నాడు. రాజు దగ్గర పనిచేస్తున్నాడు. రాజుకి పాత్ర అందించే అటువంటి ఉద్యోగంలో పనిచేస్తున్నాడు. కానీ ఈజ్ నాట్ ఫీలింగ్ దోస్ బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాటిని ఆనందించేటటువంటి స్థితిలో లేడు ఈ మాట విన్న దగ్గర నుంచి. అండ్ దెన్ హి స్టార్టెడ్ ప్రేయింగ్. ఇట్ ఈస్ లైక్ ఐ వుడ్ సే ప్రతి విషయంలోనూ, అంటే షూషాను కోట చూస్తున్నప్పుడు అబ్బా ఇక్కడ అన్ని ఎంత చక్కగా ఉన్నాయి అనేటటువంటి ఫీలింగ్ కావచ్చు. అక్కడ ప్రజల్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళందరూ ఎంత ఆనందంగా నివసిస్తున్నారు, నా వాళ్ళు అక్కడ అలా లేరే అనేటటువంటి ఫీలింగ్ కావచ్చు. అరే ఇక్కడ ఇంత ఇంత చక్కని సదుపాయాలు ఉన్నాయి, అరే అక్కడ నా యొక్క పట్టణస్థులకి లేవే, నా యొక్క సహోదరులకి లేవే అనేసి. అరే అక్కడ వాళ్ళు నిందలు శ్రమలు పాలవుతున్నారంట, ఇక్కడ వాళ్ళు అయినట్లయితే అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఆనందంగా ఉన్నారు, వా నా యొక్క ప్రజలు అలా లేరే అనేటటువంటి ఆ ఎమోషన్ కి గురయ్యి ప్రేయర్ చేయటము బిగించేశాడు. అండ్ దెన్ ఈ స్టార్టెడ్ ప్రేయింగ్. ఈ కిస్లేవు మాసంలో అతను ప్రేయర్ బిగించేసినట్లుగా చూస్తాము. సో మనం ముందుకు సాగుదాం ఇప్పుడు. 5వ వచనం నుంచి చదువుతారండి ఎవరైనా? ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షంగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు. ఇక్కడ ఆగుదాం నాన్న ఒక్కసారి. 4-5 వచనాలు చదువుకున్నాం. 4వ వచనములో ఏమని కనిపిస్తున్నది? ప్రేయర్ లో అతను అటెంప్ట్ చేసినటువంటి ఎమోషన్ లేదా అంటే మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎటువంటి మాటలు అవి అనే దాన్ని మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? దేవుని యొక్క గుణ లక్షణాన్ని ఒక దాన్ని ఆయన ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. ఆ గుణ లక్షణాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం మనం. ఏంటి ఆ గుణ లక్షణము? గమనించారా మీరెవరైనా? ఐదవ వచనంలోని ఇతరుల పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఇంకా అక్కడికి ఇంకా అది జరగలేదమ్మా. అక్కడ ఏమంటున్నాడు అంటే యెహోవా భయంకరమైన గొప్ప దేవ. ఎస్ బ్రదర్. భయంకరుడైన గొప్ప దేవ. ఎస్, భయంకరుడైన గొప్ప దేవ అంటున్నాడు. ఇంపార్టెంట్ గా ఏమంటున్నాడు అంటే నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞ ప్రకారము నడుచుకునేటటువంటి వారందరినీ కూడా నీవు కటాక్షిస్తావు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ గాడ్. ఎందరు నన్ను అంగీకరించెదరో నా తండ్రి ఎదుట నేను వారిని అంగీకరించెదను అనే దానికి దగ్గరగా పోలిక కింద కనుక మనం గమనించుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, హూ ఎవర్ లవ్స్ మీ, హూ ఎవర్ ఫాలోస్ మీ, నేను చెప్పిన విధంగా ఎవరైతే అనుసరించి జీవిస్తారో. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ ఈ మాట అంటున్నప్పుడు దేవుడు, లెట్ us say అది దేవుడు అంటున్నాడు అన్న మాట అనుకున్నట్లయితే చూడండి స్క్రీన్ మీద కూడా ఉన్నప్పుడు ఏమంటున్నాడు అక్కడ దేవుడు? నా విధులను అనుసరించి ఎవరైతే బ్రతుకుతారో, జీవిస్తారో, వాళ్ళ యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తారో వారి పట్ల నా యొక్క కటాక్షము ఎప్పుడూ కూడా వీడిపోదు. ఇది వన్ ఆఫ్ ద పాయింట్ మనం నేర్చుకోవాల్సినటువంటి
పాయింట్. ఇక్కడ మనము నేను బాగా మాట్లాడుతున్నాను అది కాదు పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫీల్ అయ్యారనుకోండి, నేను ఎక్కువగా బైబిల్ చదువుతున్నాను, అది అది ఇంపార్టెంటే కావచ్చు, కానీ దేవుడికి అది మాత్రమే సరిపోదు. నేను నీ గురించిన సేవ చేస్తున్నాను, దేవుడికి అది మాత్రమే సరిపోదు. నువ్వు చెప్పినట్లుగా బీదలను విధవరాండ్లను నేను ఆదరిస్తున్నాను, అది మాత్రమే సరిపోదు. దేవా నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోంచి నేను ధనమును ఇతరుల కోసం ఇస్తున్నాను, వెరీ గుడ్, బట్ అది మాత్రమే సరిపోదు అని అంటుంటాడు దేవుడు. ఏం కావాలయ్యా మరి నీకు? నేను ఏవైతే నీకు ఉపదేశించానో వాటి ప్రకారము నీ జీవితాన్ని, బిబ్లికల్ ప్రిన్సిపల్స్, బిబ్లికల్ స్టాటిట్యూడ్స్, ఆజ్ఞలను కొన్ని ఇచ్చున్నాను కదా నీకు, నేను ఇలా జీవించు నువ్వు అనేసి, నీతి న్యాయం జరగాలి అని చెప్పాను కదా, నీ సహోదరుల్ని ప్రేమించు అని చెప్పాను కదా, ఎక్కడైనా చూపిస్తున్నావా నువ్వు నాకు? సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ ఇంపార్టెంట్ గా ఈ ప్రేమించటము అన్నటువంటి పని మనం చేస్తున్నప్పుడు కూడా దేవుడు ఏం చూస్తూ ఉంటాడు అంటే, ఇది మనము ఏదైనా ఇంకొక ఇంటెన్షన్ కలిగి చేస్తున్నామా, వేరే ఒక ఉద్దేశాలు కలిగి చేస్తున్నామా, లేకపోయినట్లయితే ఇది ప్యూర్గా దేవుడు నన్ను ప్రేమించాడు కనుక నేను తిరిగి ప్రేమిస్తాను అనేటటువంటి ఎమోషన్తో చేస్తున్నామా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటి ఎమోషన్తో చేస్తున్నామా? అంటే నిజంగా ఎదుటి వారి పట్ల నాకు ప్రేమ ఉండి నేను చేస్తున్నానా, లేదు అంటే గనక అక్కడ నాకేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయనేసి చేస్తున్నానా? ఈ విషయాలను దేవుడు చూసే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆయన హెబ్రీ పత్రికలోన అంటాడు దేవుడు, ఎక్కడ అంటాడు, నేను మీ హృదయము దానిలోని సర్వమును నేను ఎరిగినటువంటి దేవుడు. ఈవెన్ మీ ఆలోచనలు ఉన్నటువంటి, ఈవెన్ మీ ఆలోచనలు కనుక మీ యొక్క మ్యారోలో ఉన్నట్లయితే, అంటే మూలగలో ఉన్నట్లయినా సరే, ఎముకలను విభాజించేంత వరకు కూడా, అక్కడ వరకు కూడా నేను మీ యొక్క ఉద్దేశాలను గమనించగలుగుతాను. ఏ ఉద్దేశంతో మీరు ఈ పనులు చేస్తున్నారు? మీ యొక్క ఇన్సైడ్ యాటిట్యూడ్ ఏంటి మీ వెనకాల? కానీ ఎదుటిన్న ప్రజలకి తెలియకపోవచ్చు కదా, కానీ ఇక్కడ మన దేవుడికి తెలుస్తుంది అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎప్పుడు బైబిల్ని దగ్గర పెట్టుకొనే ఉంటున్నాను, ఓకే, వెరీ గుడ్, బట్ నాకు కావాల్సింది ఏంటి అంటే, నేను చెప్పిన విధంగా బ్రతికినట్లయితే వారి పట్ల నా కటాక్షం ఎప్పుడూ కూడా వీగిపోదు అనేటటువంటి ఒక పాయింట్ ని మనం ఇక్కడ 5వ వచనంలో మనము నేర్చుకుంటున్నాము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దీస్ ఆర్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ప్రేయర్ లో ఆయన మాట్లాడిన వచనాలు. 6వ వచనం దగ్గరికి వచ్చేసరికి, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీయుల పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, హీఈస్ ఓనింగ్ ఆల్ హిస్ పీపుల్. నా ప్రజలు, నా సహోదరులు, నాతో పాటు పుట్టిన వాళ్ళు, నాతో పాటు సమకాలికులు, వాళ్ళందరినీ తను ఓన్ చేసుకుంటున్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇటువంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే కారణము ఎక్కడో నీవు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కానీ, నువ్వు చెప్పిన విధంగా బ్రతకకపోవటం వల్ల ఈ దుస్థితి కలిగి ఉండొచ్చు అనే దానికి ఈక్వలెంట్ గా తీసుకొని వస్తున్నాడు. రిమెంబర్, ఈ మాటలు అంటున్నప్పుడు నెహెమియా, వీఆర్ స్టడీయింగ్ దిస్ మెటీరియల్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. దీన్ని మక్కి మనము న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి మనకి ఆపాదించుకోవటానికి వీల్లేదు అనేది నా యొక్క అభిప్రాయం అయినప్పటికీ కూడా, అంటే అంతటి ఎస్ పాసిబిలిటీస్ దేర్, అటువంటి దురవస్థలోనికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉన్నది. బట్ గాడ్ విల్ ట్రై టు టీచ్ us. మనకి అక్కడ వరకు, అంతవరకు తీసుకెళ్లకుండానే దేవుడు మనకి నేర్పించేటటువంటి అవకాశం ఉన్నది. నేర్చుకోకపోయినట్లయితే అక్కడ వరకు తీసుకెళ్లే అవకాశం ఉన్నది యాజ్ ఎ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కింద. బికాజ్ మనము
కృపాకాలంలో ఉన్నాము అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బట్ ఈజ్ ఇట్ ఒక సిద్ధాంత పరంగా ఇది సరి అయినటువంటి డాక్ట్రిన్ నేనా అనేసి మనం గమనించడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్ గా మనం ఎస్ అని చెప్పి ఒప్పుకోవచ్చు. ఏంటి అంటే, మనము కనుక ఆ విధులను, ఆ కట్టడలను, ఆ ఆజ్ఞలను మీరి ప్రవర్తించినట్లయితే దేవుడు ఇతరులను వారిని మీదగా పెడతాడు, ఇతరులకు వారిని అప్పగిస్తాడు అనే దాన్ని మనము గమనించుకోవచ్చు. ఇక్కడ ఇదే అదే మాట నెహెమీయా కూడా వాడుతున్నాడు. నా సహోదరుల గురించి నేను చేస్తున్నటువంటి, వారి పక్షమున నేను చేస్తున్నటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థనని నువ్వు అంగీకరించు. వారు పాపము చేసి ఉన్నారు నీకు విరోధముగా, వారి దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నీడ్స్ ఎ బిగ్గర్ హార్ట్ కదా, చాలా పెద్ద హృదయం కావాలి కదా. అంటే దాంట్లో ఎంత ఎంత ట్రూత్ ఉండాలి ఆ ప్రేయర్లో. అండ్ దెన్ నాట్ ఓన్లీ ట్రూత్, బట్ ఇక్కడ మనం అనొచ్చు, నా హృదయము విలపిస్తున్నది అనేటటువంటి మాటను మనం ఇక్కడ వాడచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కళ్ళ నుంచి కడుతున్నటువంటి, బయటకు వస్తున్నటువంటి కన్నీళ్లు కాదు, బట్ ఇట్ ఈస్ లైక్ ద హార్ట్ ఈస్ క్రైయింగ్. హృదయము ఏడుస్తుంది, మనస్సు మూగపోయి నీరు పోయి ఇంకిపోతున్నది, కృషించిపోతున్నది హృదయం. దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ వీ కెన్ ఐడెంటిఫై విత్ దిస్ ఎమోషన్. ఇక్కడ నెహెమీయా వెళ్ళినటువంటి ఆ యొక్క పరిస్థితికి మనం ఈ మాటల్ని మనము డెఫినెట్ గా వాడచ్చు. It is an totality of రోదన తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఆయనకి ఆ ఆనందము, తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆనందం అనేది లేదు. తనున్నటువంటి ఉద్యోగం కావచ్చు, తనున్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి వల్ల ఎటువంటి ఆనందము లేదు అతను. his mind is totally occupied. నా ప్రజలు, నా సహోదరులు, నా సమకాలికులు, ఏం జరుగుతుంది అక్కడ? వాట్ ఈస్ దిస్? ఇంత అవమానం ఏంటి? మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి ఈ నా ప్రజలకు, నా పట్టణానికి పట్టినటువంటి ఈ దౌర్భాగ్యం ఏంటి? వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై పీపుల్? ఈజ్ ఇట్ ఇది వారు చేసినటువంటి పాపమును బట్టి ఇది జరుగుతుందా? అంటే పాపానికి ఇంత గొప్ప శిక్ష పడేటటువంటి అవకాశం ఉందా? అంటే ఇక్కడ మనము డాక్టర్నల్ గా డెఫినెట్ గా ఎస్ అని చెప్పవలసినటువంటి సందర్భం ఇది. అండ్ ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఫర్ అస్ టుడే? ఈ రోజున మనకి ఇది వర్తించదా? కేవలము వేషధారణ అన్నది ఎంత జుగుప్సకరమైనది, ఎంత హేయమైనది అనేది అర్థం కావట్లేదా మనకైనా ఈ రోజుల్లో? అంటే ఈ రోజున మన కళ్ళ ఎదురుగా ఎగ్జాంపుల్స్ తీసి చూపిస్తున్నాడు. పైకెత్తి ఒక కొండ మీద నుంచోపెట్టి చూపిస్తున్నాడు అటువంటి ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి. అంటే కొండ మీద అనే మాట ఎందువల్ల అంటే, అందరము తేరిపార చూసినప్పుడు చాలా క్లియర్ కట్ గా కనిపించేటట్లుగా. ఫాల్స్ భక్తి చేయటము లేదా దేవుడు నామాన్ని ఉపయోగించుకోవటము అన్నది ఎంత వేస్ట్ థింగ్. ఏ రకంగా అది డెస్ట్రాయ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, ఏ రకంగా విసర్జించబడతాడు మనుషులు. మనం చదువుకున్నాం, మత్తయి సువార్తలు విన్నాము. నా ప్రభువా, నా ప్రభువా అని చెప్పి కొంతమంది వెళ్ళినప్పుడు అని అన్నాడు, నేను మిమ్మల్ని ఎరగను. హూ ఆర్ యూ? ఐ డోంట్ నో యూ పీపుల్. అయ్యా, నీ నామములో మేము ఎన్నో విషయాలు చేశామయ్యా. నో, ఐఎమ్ సారీ. స్వస్థత కార్యాలు జరిగినాయి అయ్యా, ప్లీజ్ గో అవే ఫ్రమ్ మీ. వద్దు. సో నీతిగా బ్రతకటము, న్యాయాన్ని అనుసరించి బ్రతకటము ఎంత ఇంపార్టెంట్ థింగ్ అన్నది మనకి
పైకెత్తి చూపిస్తున్నాడు ఇక్కడ. నేను చేసేటటువంటి ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. మేబీ దేవా, ముందు నుంచి మేము చేయవలసినటువంటి ప్రేయర్ చేయలేదేమో. ముందు నుంచి మేము ఏదైతే మమ్మల్ని మేము తరచి చూసుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు తరచి చూసుకోలేదేమో. ఎప్పుడైతే మీరు మమ్మల్ని మాటికి పరీక్ష చేసి చూసుకోండి అని చెప్తున్నటువంటి మాటల్ని మేము మర్చిపోయామేమో. అదే విధముగా ఏ రకంగా అయితే మీరు మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకి రప్పించారు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క గొప్ప విషయాలు, మా జీవితాల్లో ఇదివరకు జరిగినటువంటి గొప్పమైనటువంటి విషయాలను మేము మర్చిపోయామేమో. మా జీవితంలో జరిగినటువంటి స్వస్థత క్రియలు, మా సహోదరుల పట్ల నువ్వు చూపించినటువంటి మేలు, వీటన్నిటినీ కూడా నార్మల్లే కదా అన్నట్లుగా తీసుకున్నామేమో. హ్యావ్ వి టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? ఇవన్నీ దేవుడికి కామనే కదా, ఆయన ఇది తప్ప ఏం చేస్తాడు, అదే చేసుకుంటూ వెళ్ళని అనేసేసి పర్లేదులే అని అనుకుంటున్నామా? నో, డోంట్ ఫీల్ లైక్ దట్ అనేసి దేవుడు మనల్ని ఈ రోజున హెచ్చరిస్తున్నాడు. అలా అనుకోకూడదు మీరు. ఎందుకంటే ఫర్ సమ్ టైం కొద్ది సమయము, ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్ని చేంజ్ అయిపోయే అవకాశం ఉన్నది అనేది గ్రహించగలగాలి మనం. అదర్వైజ్ వి మే ఫాల్ ఫర్ దిస్ డిసీట్. ఇది మోసకరమైనది. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అంత గొప్ప హృదయం కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి ఈ యొక్క మనుష్యుని ప్రార్థన ఒక 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 రెవల్యూషన్ తీసుకొని వచ్చింది యెరూషలేం పట్టణంలో. హౌ మెనీ పీపుల్, ఎంతమంది కావాలి ఈ పని చేయటానికి? వి మే థింక్ దట్ నేను నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చేమో. వి నీడ్ నాట్ థింక్ లైక్ దట్. వన్ ఈజ్ అ మెజారిటీ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యములో ఒక్కడు చాలా ఎక్కువ మంది. ఈ మాట మనకి మన పక్షమున ఉన్నవారు ఎంతమందో చూడు అనేసి కనులను ఓపెన్ చేశాడు. ఆ దాసుని యొక్క కనులను ఓపెన్ చేస్తాడు ఒక ప్రవక్త. ఎనీబడి రిమెంబర్ ప్రవక్త నేమ్ గుర్తు చేస్తారా ఎవరైనా? కొండ మీద ఉన్నటువంటి ఎస్ సిస్టర్, ఎలీషా యొక్క గురువు ఏలియా. సారీ, హౌ విల్ డూ దట్? ఎనీవే, ఐ నీడ్ టు రీడ్ మోర్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ అని తెలుస్తున్నది నాకు. ఏలియా భక్తుడు అంటాడు కదా తన యొక్క దాసుడితో, వారి పక్షంలో ఉన్న వారి కంటే మన పక్షంలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది అని చెప్తాడు. చూసారా? ఈ దాసుడు భయపడిపోతా ఉంటాడు. ఇదిగో ఎంతమంది గుర్రాలు వచ్చినాయో చూడు, ఎంతమంది సైన్యం వచ్చిందో చూడు అని అన్నప్పుడు. ఎలీషా ప్రవక్తేనా? ఓకే, ఎలీషా గెహజీతో చెప్తారు. ఓకే, రైట్. సో నిర్విధాంశముగా ఒక మాటని మనం ఒప్పుకోవచ్చు. ఏంటది ఒప్పుకోవాల్సినటువంటి మాట ఏంటి అంటే, వీఆర్ నాట్ ఇన్ మైనారిటీ. మనం అది వేసుకున్నటువంటి ఒకానొక బిరుదు తప్పితే, లేదా కొంతమంది కొన్ని గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి బిరుదులు తప్పితే వీఆర్ నాట్ సో అన్నది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా వీఆర్ మెజారిటీ. ఈ ఒక్క మనుష్యుడు నెహెమియా నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఒక్క అడుగు ముందుకేసినట్లయితే గనక దేవుని యొక్క భక్తుడు, నిజమైనటువంటి దేవుని యొక్క భక్తుడు గనక ఒక్క అడుగు ముందుకేసినట్లయితే సంభ్రమాశ్చర్యాలు, ఆ తర్వాత అనుకోని ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు, అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా దేవుడు చేసేటటువంటి అవకాశం ఉంది. అటువంటి దేవుణ్ణి మనము తండ్రిగా కలిగి ఉన్నాం. ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ టు అస్, బట్ మనకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది ఆయనతో. ఈజ్ మై ఫాదర్, నాన్న అని చెప్పి, డాడీ అని చెప్పి, అబ్బా అని చెప్పి, ఎటువంటి భాషలో పలికినా సరే దాన్ని గుర్తుపట్టి మనతో మాట్లాడేటటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. వన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అన్నదాన్ని గుర్తు చేస్తున్నాడు మనకి ఇక్కడ.
నెహెమియా, నేను నా ఇంటి వారు పాపము చేసి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 7వ వచనము 8వ వచనం చదువుకుందామా? 7వ వచనము 8వ వచనం ప్లీజ్. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి. యోసేపు ఈ మాట అంటాడు, జోసెఫ్, నేను ఇంత గొప్ప పాపము నా దేవునికి విరోధముగా ఎలా చేయగలుగుతాను అనేటటువంటి మాట. ఈజ్ అబ్జర్వింగ్ మీ, హీ నోస్ వాట్ ఈస్ మై హార్ట్. నా ఇన్నర్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుస్తుంది అనేది స్పృహ కలిగి ఉండాలి అనేది మరొకసారి గుర్తు చేసుకోవచ్చు మనం ఇక్కడ. నీవు మాకు పెట్టినటువంటి విధులనైన విషయంలో కావచ్చు, మోషే ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలు కావచ్చు, నేర్పించినటువంటి విషయాలు కావచ్చు, కట్టడలుగాను భాషలుగాను ఉంచుకోమని చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మేము చాలా దూరం అయిపోయాం, చాలా దూరం అయిపోయాం దేవా అనేసి ఒప్పుకుంటున్నాడు అక్కడ. దిస్ ఈస్ కాల్డ్ ఎ ప్యూర్ రిపెంటెంట్ ప్రేయర్. తన హృదయాన్ని పొర్లిస్తున్నాడు. ఆ కన్నీరు అనేటటువంటి ఆ యొక్క ఆ సముద్రంతో కనుక పోల్చినట్లయితే, ఆ కన్నీటిలో తన యొక్క ప్రార్థన ఆ సముద్రములో అది ఇట్ ఈస్ అది ఈత కొడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. సచ్ ఎ ప్యూర్ ఎమోషన్ ఫర్ హిస్ పీపుల్. ఇది కేవలం ఇందువల్ల మాత్రమే జరిగింది. నువ్వు మాకు చెప్పినటువంటి కట్టడలు విధులు వాటిని గైకొనకపోవటం వల్ల జరిగింది అనేటటువంటి ఒక ఒప్పుకోలు ప్రార్థనని మనము గమనిస్తున్నాం. మనం 8వ వచనం ఎవరన్నా చదువుతారమ్మా ప్లీజ్? మోషేతో నీవు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అది మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదను. సో మోషేతో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మీకు ఆల్రెడీ తెలుసు కూడా. ఏంటి అంటే, మీరు వ్యతిరేకంగా ఏదన్నా చేసినట్లయితే, అపరాధం ఏదన్నా చేసినట్లయితే గనక, ఎగైనెస్ట్ గా నా కట్టడలకు ఎగైనెస్ట్ గా ఏదైనా చేసినట్లయితే గనక, దెన్ నేను మిమ్మను చెదరగొట్టుదును. పొట్టు లెగిసిపోయినట్లుగా లెగిసి చెదర కొట్టేస్తాను నేను. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద గాడ్. అటువంటి దేవుణ్ణి మనము తండ్రిగా కలిగి ఉన్నాము. 9వ వచనం అమ్మా. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు త్రోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదునని నీవు సెలవిచ్చితివి కదా. నువ్వే అన్నావు కదా దేవా, ఇది నీ యొక్క వాగ్దానం కదా. ఎప్పుడైతే మేము మా దోషాలని గుర్తిస్తామో, ఎప్పుడైతే మేము మా హృదయాలను మళ్ళీ త్రిప్పుకొని నీ వేపుకొని వస్తామో, ఎప్పుడైతే మా పాపములను నీ ఎదురుగా ఒప్పుకుంటామో, మేము ఎక్కడ చెదరగొట్టబడి ఉన్నా సరే, ఎక్కడెక్కడ చెదరగొట్టబడి ఉన్నా సరే, మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గరికి తీసుకొని వస్తా అన్నావు కదా. మమ్మల్ని అందరినీ తీసుకొని కూర్చుతానన్నావు కదా. ఎలా అయితే ఒక పూల మాల కూర్చబడుతుందో అలంకారప్రాయంగాను, అదే విధముగా శోభమానముగాను ఉండేటట్లుగాను, ఇతరులు అందరూ కూడా మమ్మల్ని చూసి అబ్బురపడే విధముగా మేము ఉండేటట్లుగా మమ్మల్ని చూస్తా అన్నావు కదా. ఈ రోజున కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇజ్రాయెల్ రీయూనియన్ ఏదైతే జరిగిందో, దట్ ఈస్ వాట్ ఈస్ వి కెన్ రిమెంబర్ హియర్. అదే విధముగా ఈ రోజున మనము మన యొక్క పట్టణం గురించి మనం ఏ రకమైనటువంటి ప్రార్థన చేయాలి అనేది కూడా మనకి తెలిసి వస్తున్నది. నువ్వే చెప్పావు కదా నాయన, మమ్మల్ని రప్పిస్తానని చెప్పేసేసి, మమ్మల్ని కూరుస్తానని చెప్పావు కదా, మా స్థలంలో మమ్మల్ని స్థిరపరుస్తానని చెప్పావు కదా నువ్వు. మేము కనుక చేసినటువంటి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మా వలన తప్పైపోయింది నాయన అనేటటువంటి కమ్ వాట్ మే, జీవం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత మట్టుకు కూడా ఈ యొక్క అవకాశం మన దగ్గర ఉంచటము అన్నది
దేవుని యొక్క కృపకు మరొక సూచనగా కనిపిస్తున్నది మనకి. ఒకసారి ఇలాగే ఒక సెమినార్లో దాదాపుగా 82 సంవత్సరాలు అటువంటి ఒక ఆంటీ గారు ఆల్మోస్ట్ ఆల్ మరణశయ్య మీద ఉంటే కొంతమంది వెళ్ళి ఆవిడతో మాట్లాడతాము, అమ్మా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం కదా నీకు దేవుణ్ణి నమ్మటం ఇంపార్టెంట్ అమ్మా, ఇప్పుడు ఎలాగో నువ్వు ఆ స్టేజ్ దగ్గరగా ఉన్నావు, నువ్వు దేవుని దయలో బ్రతికితే బ్రతుకుతావు, కానీ కనీసం ఈ నెక్స్ట్ నీ యొక్క జీవితం అయినా సరే, జీవితం ఇక్కడితో అయిపోలేదు కదా, అందువల్ల నువ్వెందువల్ల రిపెంట్ అవ్వకూడదమ్మా అంటే, అవునయ్యా నేను ఈ తప్పులు చేశానయ్యా, తెలుస్తుందయ్యా, నా మనసుకి తెలుస్తున్నా సరే నేను ఆయన్ని కాదని అన్నానయ్యా, మీరు చెప్తున్న మాటలు కూడా నాకు అర్థమయ్యాయి, దేవుడు కూడా నాతో మాట్లాడాడు, అయినా సరే ఆ మాటలు నేను లెక్క చేయలేదు అని చెప్పి తన మనస్సును అప్పగించుకుంది అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పడం జరిగింది. చెప్పి వేదవాక్యం గారు, ఓకే, థ్యాంక్ యూ. సో అటువంటి మాట చెప్తూ నేను అనుకుంటున్నాను, ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క పట్టణంలో ఉండేటటువంటి అవకాశం ఉంది, దేవుని జీవ గ్రంథంలో తన పేరు రాసి ఉండొచ్చు అని నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఒక సిస్టర్ అన్నారు కదా, బ్రదర్ ఇప్పుడు వరకు అలా ఉండి, ఇప్పుడు వరకు వాళ్ళకి కావలసినట్లుగా జీవించి ఆఖరి క్షణములో దేవా అని చెప్పి ఒప్పుకోగానే స్వీకరించేసినట్లయితే, ఇన్నాళ్ల పాటు మనం కష్టపడి దేవుణ్ణి అనుసరిస్తూ వెళ్తున్నామే, ఇది ఏంటిది, నాకు ఇది అర్థం కావట్లేదు, ఒక రకమైనటువంటి జెలసీ ఫీలింగ్ వస్తున్నది నాకు అని. అంటే ఆయన్ని అనుసరించి జీవించటము, ఆయన చెప్పిన విధంగా జీవించటానికి ఇది మనము చాలా కష్టపడి చేస్తున్నట్లయితే గనక, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది దేవుడికి తెలుస్తుంది, నాకు తెలియకపోయినా, లేదా పక్కన వాళ్ళకి తెలియకపోయినా, నా ఇంట్లో నా భార్యకు తెలియకపోయినా, నేను గనక కష్టపడి ఈ పనులు చేస్తున్నట్లయితే, కష్టపడి దేవుణ్ణి ఫాలో అవుతున్నట్లయితే, కష్టపడా లేదా ఇష్టపడా? ఈ ఇష్టపడి ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, చిన్న చిన్న సమస్యలు అందరికీ వచ్చినట్లు రాకూడదు అని అనుకోవటము ఇంకొక మాట. ఎందుకు రావు? అందరిలాగానే మనకి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి పెద్దవి కూడా కావచ్చు కాక. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి తిరిగి వెళ్తామో మనము, అప్పుడు ఆయన మన పట్ల చూపించేటటువంటి కృప చాలా అధికమైనది. మమ్మల్ని కూరుస్తానన్నావు, మమ్మల్ని దగ్గర తీసుకొని వస్తా అన్నావు అనేటటువంటి మాట ఏదైతే ఉందో, ఇది మనకి ఇవ్వబడినటువంటి ఒకానొక గ్రేట్ టైమ్ అండ్ అగైన్. దీన్నే మనము కృప అని చెప్పి పిలుస్తాం. అర్హులం కాకపోయినప్పటికీ కూడా, అనేక మంది యొక్క ఉద్దేశంలో ఇక్కడ శిక్ష పడాలి అని అనుకున్నప్పుడు కూడా, లేదు నా బిడ్డ కాబట్టి నేను శిక్షించను అనేటటువంటి దేవుని స్వభావము తెలుస్తున్నది మనకి ఇక్కడ. బట్ ఉన్న మనము దీన్ని ఎన్నిసార్లు అవైల్ చేసుకుంటున్నాం అంటే, ఇదేదో ఎలాగూ దేవుడు కృప విస్తరిస్తానంటున్నాడు కాబట్టి నా జీవితంలో టైమ్ అండ్ అగైన్ నేను ఇలా చేసుకుంటూ వెళ్ళి, మాటి మాటికి ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళి, తిరిగి ఆయన కృపను ఆశిస్తూ ఉంటానా? నేను మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడి మళ్ళీ ఆయన్ని ఇచ్చేస్తూ ఉంటానా అనేదాన్ని మనము ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ నెహెమియా చేస్తున్నటువంటి ప్రార్థనలో మటుకు మనము ఏం గమనించవచ్చు అంటే, ఇట్ ఈజ్ లైక్ ఏ ప్యూరిటీ గమనించవచ్చు దాంట్లో. అంటే దాంట్లో వేషధారణ అన్నది లేదు. నేను నా ఇంటి వారు ఒప్పుకుంటున్నాము, మేము నీ యొక్క ప్రజలుగా మేము ఈ తప్పు చేసి ఉన్నాము అనేటటువంటి ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో, ఇది నువ్వు ఇచ్చినటువంటి మాటే కదా నాయన అనేటటువంటి దీన్ని
చిత్తగించుము, నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే చెప్తున్నాడు. మమ్మల్ని రప్పించేదనని నువ్వు సెలవిచ్చావు. చిత్తగించుము, ఇప్పుడు నీవు నీ మహాప్రభావము చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. వీళ్ళందరూ నీ వాళ్ళే నాయన. ఎలా అయితే మోషే ఆ రోజున ప్రార్థన చేశాడో, వీళ్ళందరినీ గనక నీవు నాశనం చేసినట్లయితే గనక నువ్వు రక్షించలేక నీ యొక్క కుడి హస్తము రక్షణ హస్తముగా లేదు తన యొక్క ప్రజల పట్ల అని చెప్పి ప్రజలు అనుకుంటారేమో దేవా అనేసి ఏ రకమైతే వాద్యం ఆడాడో దేవుడు, అదే రకమైనటువంటి మాటలను ఇక్కడ నెహెమ్యా కూడా ఉపయోగిస్తున్నాడు. దేవా, వీళ్ళే శేషగించబడినటువంటి వ్యక్తులు, వీళ్ళే నీ ప్రజలు. నీవు నీ బాహుబలంతో తీసుకొని వచ్చావు, నీవు నీ యొక్క టోటాలిటీ ఆఫ్ ద బలంతో తీసుకొని వచ్చావు. నౌ వీఆర్ కన్ఫెసింగ్ దిస్ బిఫోర్ యూ. మీ ముందు నేను కన్ఫెస్ చేస్తున్నాను. అంటే వీళ్ళందరూ కన్ఫెస్ చేయలేదు ఇంకా ప్రజలు, బట్ ఆన్ దేర్ బిహాఫ్ ఒక మనుష్యుడు చేస్తున్నటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించినట్లుగా మనం గమనిస్తాం. అందువల్లనే ఆ 52 దినాల లోపల ఒక వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు కూడా మేబీ ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీతో కూడా అంత హైట్ లోను, అంత స్ట్రాంగ్ గాను, అంత వెడల్పుగాను కట్టేటటువంటి అవకాశం ఇప్పటికీ కూడా కష్టమే. అంటే అటువంటి పరిస్థితులే ఉన్నట్లయితే అనేది ఒక మాట. సో ఆ ఒప్పుకోలు ప్రార్థన ఏదైతే ఉందో నెహెమ్యా దగ్గర నుంచి, ఇది మనము అనుసరించవలసినటువంటి మెథడ్. బట్ రోమాపత్రికలో మనకి పౌలు గారు ఎలా అయితే హెచ్చరించారో, కృప విస్తరిస్తుంది కదా అనేసి పాపము తిరిగి చేస్తామా? అంటే నాకు పాపము చెయ్యాలని, సుధాకర్కి పాపం చేయాలని ఉంది కాబట్టి, ఇష్టపడ్డాడు కాబట్టి పాపము చేసుకుంటూ వెళ్తూ నాకొక జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం ఏంటి? దేవుడు తిరిగి మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను రక్షిస్తాడు, తిరిగి నన్ను దగ్గరికి తీసుకుంటాడు అనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి నేను తిరిగి చేస్తాను ఆ పనులను. అంటే అట్లా చేయకూడదు అనే మాటను మనము గమనిస్తాం మనం. సో ఆ దినమందు మీ దాసుని ఇప్పుడు ఇది ఆఖరికి వచ్చేసరికి ఈ మాటను గమనిద్దాం మనం. 11వ వచనము చదువుకున్నాం మనము. దిదాసం బోధన ఆలకించి 11వ వచనం చదువమ్మా ఒకసారి ఎవరైనా. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ జనుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని. దేవా, మొర్ర పెడుతున్నాం నీ సమక్షములో, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించేటటువంటి నీ దాసుల మొర్ర, నీ నామమును ఘనపరిచేటటువంటి నీ దాసుల యొక్క మొర్రను ఆలకించు నాయన. అగైన్ ఇప్పుడు మనము నా మొర్రను ఆలకించు, నా ప్రార్థనను ఆలకించు అని చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజున మనము. ఎందువల్ల అంటే మనకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మన యొక్క మాట బయటకి రాకముందే మన యొక్క నీడ్ ఏంటి అనేసి తెలిసినటువంటి ఆత్మదేవుడు ఉన్నాడు. మనము ప్రార్థన ఎలా చేయాలి, మన మాటలు కూడా బయటికి రాకముందే ఏడ్పుతోనూ మూల్గులతోనూ ఆ మాటలను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి చేరవేసేటటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు. కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి యేసు ప్రభు డెఫినెట్ గా తన తండ్రితో మాట్లాడతారు. అంటే మన ప్రార్థన వినటము అన్నదైతే డెఫినెట్ గా జరుగుతుంది అనే అటువంటి ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి. బట్ స్టిల్ ఆ రోజుల్లో దిస్ ఈజ్ ఎ మోస్ట్ యాప్ట్ ప్రేయర్ కింద మనము గమనించవచ్చు. దయచూపునైనా అనుగ్రహించునైనా అని బతిమాలు కొంచున్నాను. ఏంటిది? ఈ ప్రేయర్ లోనే ఏం చేస్తున్నాడు నెహెమ్యా? ఎవరైనా గ్రహించగలుగుతారా ఈ మాటని? ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు
నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుము అంటున్నాడు. అంటే యాక్చువల్ గా నెహెమియా చేస్తున్న మాట ఏంటి ఇక్కడ? ప్రేయర్ ఏంటి? ఆ ప్రేయర్ ఏంటి అనే దానికంటే కూడా ఆయన హృదయంలో ఏం నడుస్తుంది? ఆ మనుష్యుడు ఎవరు? ఎలా క్లోజ్ చేసుకుంటున్నాం మనం? ఎవరైనా జవాబిస్తారా? నెహెమియా ఏమంటున్నాడు అంటే, తను ప్రేయర్ చేస్తూనే ఒకానొక ఆలోచన కలిగి ఉన్నాడు తన మనసులో. నేను ఏ రకంగా ఈ యొక్క దీన అవస్థ నుంచి నా యొక్క సహోదరులను కాపాడగలుగుతాను, నేను ఏ రకంగా సహాయపడగలుగుతాను అనే యొక్క యోచన కూడా తన యొక్క ప్రార్థనలో మిళితమై వెళ్తుంది. 2 కలిపి వెళ్తున్నాయి. నేనేం చేయాలి ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ ఎండెడ్ విత్ ద ప్రేయర్ ఓన్లీ. ప్రేయర్ తో పాటు తను చేయవలసినటువంటి పని కూడా గుర్తు చేసుకుంటున్నాడు నెహెమియా. నేను ఈ రోజున చేస్తున్నటువంటి ఈ మనవి ఏదైతే ఉందో, దేవా నీతో చేస్తున్నటువంటి మనవి, ఈ మనుష్యుడు కూడా ఆ మనుష్యుడు కూడా అనుగ్రహించే విధంగా చూడు. అంటే నేను వెళ్ళి ఈ మాటలన్నీ కూడా నా రాజుకు చెప్పబోతున్నాను. నా రాజుకు చెప్పినప్పుడు ఆయన కూడా నా మాటలకు అనుగ్రహము చూపే విధముగా, ఓకే అనేటట్లు విధముగా, వీటిని యాక్సెప్ట్ చేసే విధముగా అతని యొక్క హృదయాన్ని అనుసంధానం చేయండి. అంటే ఆల్రెడీ తన యొక్క హృదయములో నేను చేయవలసిన పనులేంటి, అక్కడికెళ్ళి ఎటువంటి మెటీరియల్ కావాలి, ఎటువంటి మెన్ కావాలి, ఎటువంటి మనీ అవసరమై ఉన్నది అక్కడ చేయడానికి, ఈ విషయాలన్నీ ఆలోచనలోకి పెట్టేసుకుంటున్నాడు ఆయన. ఆలోచిస్తూనే ప్రేయర్ లో ఇలా చేయాలి, దీనికి ఇది కావాలి, ఎవరి అనుగ్రహం కావాలి, ఎవరు దీనికి ఓకే చెప్పాలి, ఎవరు దీంట్లోకి నాకు ఎక్కువ సహాయం చేయగలుగుతారో, నేను ఈ పని చేయటానికి ముందుకెళ్ళినట్లయితే ఈ సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియంప్ట్ చేస్తూ, నువ్వు దయ చూపుతున్నావు నాయనా. ఇక అంటే కంక్లూజన్ చేసుకుంటున్నాడు, నువ్వు దయ చూపుతావు ఇప్పుడు. ఎందుకంటే నీ ప్రజలు తిరిగి నీ దగ్గరికి వస్తారు, వాళ్ళు తిరిగి నీ యొక్క కాళ్ళ మీద పడతారు, మళ్ళీ తిరిగి తమ యొక్క హృదయాలను నీ 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 దగ్గరికి తీసుకొని వచ్చుకుంటారు, చేసిన తప్పును ఒప్పుకుంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు దయా దాక్షిణ్యం చూపిస్తావు, నువ్వు కటాక్షిస్తావు, నువ్వు అనుగ్రహిస్తావు. అట్ ద సేమ్ టైం ఈ పనులన్నీ చేయటానికి కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో, ఇది చేయటానికి కావాల్సిన మనుషులు ఎవరైతే అవసరమై ఉన్నదో, అదే విధముగా కావాల్సినటువంటి ధనం ఏదైతే ఉన్నదో, వీటన్నిటిని నేను సమకూర్చాలి అంటే ఈ రాజు యొక్క అనుగ్రహం కూడా కావాలి. అంటే ఇది హాంఫర్ట్ బిజినెస్ కాదు కదా, మాయా మంత్రాలు కాదు కదా. ఇక్కడ భవనం వచ్చే, ఇక్కడ గోడ కట్టే అంటే కట్టేయటానికి. దట్ ఈస్ నాట్ ద వే ద గాడ్ వర్క్స్. అందువల్లనే మనల్ని నీ సహోదరుల్ని నీ వలే ప్రేమించు అన్నది. అంటే హీ విల్ యూజ్ అగైన్ పీపుల్ ఓన్లీ. ఆయన మళ్ళీ తిరిగి ప్రజల్నే వాడుకుంటాడు. ఓన్లీ ఆయనకి తెలిసిన ప్రజల్నే వాడుకోడు దేవుడు, తెలియని ప్రజల్ని కూడా వాడుకుంటాడు. ఈ రాజు, పర్షియా రాజుని కూడా ఆయన వాడుకున్నాడు అనేది మనము తెలుసుకుంటాం. ఈ పర్షియా రాజుని ఎలా వాడుకున్నాడు, ఆయన ప్రార్థనలోని విశిష్టతలు, ఆ ప్రార్థన ఎన్ని దినాలు కంటిన్యూ చేశాడు, ఆ తర్వాత ప్రార్థనతో పాటు తాను చేయవలసిన పనిని కూడా ఆలోచించినటువంటి ఒక గొప్ప నాయకత్వపు లక్షణాన్ని మనము నెహెమియా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం మనం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రైయింగ్, ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్యూటిఫుల్ ప్లానింగ్ ఆయన యొక్క హృదయంలో నడుస్తూ వెళ్తున్నారు. దివారాత్రములు మీరు ప్రార్థించండి అనేటటువంటి మాటకి ప్రాక్టికల్ అర్థాన్ని మనకి నెహెమియా చూపించాడు. ఇక్కడ ఫిలిప్పీలో మనకి రాసి పెట్టి ఉంటుంది కదా, మనకి దివారాత్రములు ప్రార్థించండి మీరు. ఏంటి దివారాత్రములు ప్రార్థించడం అంటే ఏంటి అనే దానికి మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి నెహెమియా గ్రంథంలో దొరుకుతుంది. ద ప్లానింగ్ టు డూ ద వర్క్, ఆ విషయాన్ని చేయటానికి, ఆ పనిని నెరవేర్చడం కోసం కూడా ఆయన యొక్క ప్లానింగ్ నడుస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ విషయాలను మనము నెక్స్ట్ మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం.
దేవుడు మనల్ని దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అవును నాయన, నెహెమ్యా కలిగినటువంటి హృదయం లాంటి హృదయాన్ని మా యొక్క ప్రజల కోసం మాకు ఇవ్వండి తండ్రి. మాకు ఎక్కడ అటాచ్మెంట్ లేనటువంటి వేరే వేరే కంట్రీస్ గురించి మేము ప్రార్థన చేస్తుంటాం. దాంట్లో మాకు నిజంగా ఎమోషన్ ఉందో లేదో కూడా మాకు తెలియదు తండ్రి. ఎమోషన్ లేకుండానే మేము యుఎస్ఏ గురించి ప్రార్థన చేస్తున్నాము, మేము కెనడా గురించి ప్రార్థన చేస్తున్నాము, మేము నార్త్ ఇండియా గురించి ప్రార్థన చేస్తున్నాము అని అంటుంటుంటాం. చేస్తున్నాం కూడా ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు. కానీ తండ్రి, నా పక్కన ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి సహోదరులు, ఇంకా రక్షణలోనికి రానటువంటి సహోదరులు, ఎక్కడైతే నా ఎమోషన్ చాలా క్లియర్ కట్ గా వాళ్ళతో అటాచ్ అయి ఉన్నదో వారి గురించి నేను ప్రార్థన చేయటము ఎంత ఇంపార్టెంట్ అనేది, వారి గురించి నేను చేసేటటువంటి ప్రార్థనలో డెఫినెట్ గా ఒక స్వచ్ఛత చాలా క్లియర్ కట్ గా మీకు కనపడేటటువంటి అవకాశం ఉంటుంది అనే దాన్ని విశ్వసిస్తూ తండ్రి, అటువంటి హృదయాన్ని మాకందరికీ కూడా దయచేయమనేసి, ఒక్కడు ఏ రకంగా అయితే గతిని మార్చాడో ఆ పట్టణం యొక్క స్థితిని గతిని, అదే విధమైనటువంటి కెపాసిటీ ఈ రోజున మీరు కూడా మాలో పెట్టి ఉన్నారు అని సంపూర్ణంగా విశ్వసిస్తూ అటువంటి హృదయం కలిగి ఉండటానికి సహాయం చేయమని, మేము చేసేటటువంటి అనేకమైన తప్పిదాలను, మా యొక్క పాపములను నీ ఎదుట ఒప్పుకుంటూ నీ యొక్క కటాక్షమును కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ సుధాకర్ రెడ్డి గారు, చక్కని వాక్యాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పటి వరకు మనం చక్కని వాక్యాన్ని విన్నాం కదండి. నెహెమ్యా జీవితంలో మరి ఆత్మీయ లక్షణాల్లో భాగంగా వారి జీవితం నుండి చక్కని వాక్యాలు మనం నేర్చుకున్నాము. మరి ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులోకి వస్తాయండి. మీరు ఇంకొకసారి మెసేజ్ ని వినాలంటే దయచేసి చూడవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ఉన్నారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. అలాగమ్మా, మరొక ప్రార్థన రిక్వెస్ట్. ఈరోజు నా యొక్క బర్త్డే 74 years నిండుతున్నాయి. నేను కాండమాన్లో ఉన్నాను. రేపు ఉదయం బయలుదేరి వైజాగ్ వచ్చేస్తాను. ఈ 2 విషయాలు కూడా దయచేసి గ్రూప్ లో ఉన్నవారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జేమ్స్ రాబర్ట్ గారు. అండమాన్ లో ఉన్నారు. సేఫ్ జర్నీ, సేఫ్ రిటర్న్ టు వైజాగ్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే గారు. థ్యాంక్ యూ సార్. నా గురించి చేస్తే మంచిదేమో మీరు అడిగిన ప్రార్థన. నేను ప్రేయర్ చేసి ముగించేస్తాను తర్వాత. ప్రేమ గల తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ సహవాసం కొరకు వందనాలు. నెహెమ్యా గ్రంథంలో నుండి నెహెమ్యా యొక్క మనసు, తన హృదయము ఎలాగన తన ప్రజల ఎడల వారి బాధలను బట్టి తన సుఖంగా ఉన్న తన హృదయం సుఖంగా లేదు. ఎందుకంటే తన ప్రజల గురించి వింటున్నప్పుడు అతడు ఒకవేళ కుప్పకూలిపోయినట్టుగా కొన్ని దినములు, కొన్ని నెలలు ఉపవాసాలు ఉండి ప్రార్థించినట్టుగా, వాక్యానుసారంగా ప్రార్థించినట్టుగా ఈరోజు నీ యొక్క క్యారెక్టర్ ఎరిగిన వాడై కటాక్షము, అనుగ్రహం చూపేవాడు అని నీ మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు మేము గైకొనకపోతే ఎలాగ మమ్మల్ని శిక్షిస్తావు, మేము పశ్చాత్తాపడి నీ యొద్దకు వస్తే మళ్ళీ ఎలా కనుకరించి ఆ పూర్వపు దినాలు ఎలాగిస్తావో, ఈ అన్ని విషయాలనైనా నెహెమ్యా జీవితంలో నుండి మాకు కనుపరిచినందుకే నీకు వందనాలు. అలాగని చెప్పి మాకు కావాలని నువ్వు ఎలాగో క్షమించేవాడు అని మేము వెనక్కి వెళ్ళకూడదు. కానీ తెలియకుండా పొరపాటున జరిగినప్పుడు, అవి పశ్చాత్తాపంతో నీ యొద్దకు తిరిగినప్పుడు నువ్వు నిజంగానే కనుకరించేవాడు. యెరూషలేము యొక్క గోడలను కట్టుటకునైనా నెహెమ్యాను ప్రేరేపించిన వాడు. మమ్మల్ని కూడా నైనా ఈ రోజుల్లో నీ రాజ్యమును కట్టుటలో వాడుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యం అందించిన దైవజనుని ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో మన్నించి, నీ కృపతో నింపి దీవించి
వాడుకోమని ప్రార్థిస్తూ మీకే మహిమయు ఘనతయు ప్రభావమును ఆరోపిస్తూ నా జీవితంలో కూడా ఎన్ని సంవత్సరాలు నీ కృపను చూపి కనుకరించి నీతో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయనను నాలో ఉన్న ప్రతి పాపమును అవిధేయతను మన్నించినైనా రక్తంతో కడిగి నీకు ఇష్టంగా మలుచుకొని దేవా నీకు మహిమకరంగా ఇతరులకు మేలుకరంగా ఇప్పుడు నన్ను మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిస్తున్నాను మా తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం మా అపరాధం క్షమించం. మమ్మల్ని సోదరులను తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనందరికీ నిత్యము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. మరి అయ్యగారు బర్త్డే సందర్భంగా మరి అయ్యగారి గురించి ప్రార్థన చేయవలసిందిగా జామీ రవికుమార్ అయ్యగారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు ఎంతంటే నీ బంగారు పదలకు అందరం ప్రభా, నీ దాసులు రాబర్ట్ జేమ్స్ గారికి ప్రభా, నువ్వు అనుగ్రహించిన ప్రభా సంవత్సరం దయా కిరీటం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా తల్లి గర్భంలో పడిన మొదలుకొని ప్రభా ఈ క్షణం వరకు బిడ్డను ప్రత్యేకపరిచి కంటికి రెప్పలా నువ్వు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా విశాఖపట్నం దేవతన ప్రభా ఆధారం చేసుకొని చుట్టుపక్కల ప్రభా దేవతన ప్రభా రాష్ట్రాలలో జిల్లాలలో ప్రభా బిడ్డను వాడుకుంటున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక ఆత్మలను ప్రభా రక్షించడానికి, అనేక మందిని ప్రభా దేవతన ప్రభా అయ్యా నీ రాజ్యంలో చేర్చడానికి బిడ్డకి ఇచ్చిన ప్రభా ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభా తండ్రి అయ్యా దేవతన ప్రభా విడిచిపెట్టి నీ రాజ్యం కట్టడానికి ప్రభా బిడ్డ చేసిన దేవతన ప్రభా త్యాగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. విశాఖ నడబొడ్డున ప్రభా అనేక మందిని ప్రభా అయ్యా తండ్రి నీ వాక్యంలో ప్రభా పెంపారు చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 70 సంవత్సరాలు తండ్రి ప్రభా 74 సంవత్సరాలు కాచి కాపాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసును అనుగ్రహించిన భార్యను బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభా యెహోషువ చెప్పినట్టుగా ప్రభా మీరు ఎవరు సేవింప కోరుకున్నాను నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ప్రభా కుటుంబంతో దేవతన ప్రభా కుమారులు కుమార్తెలు అల్లులతో ప్రభా నీ సేవలో ముందు కొనసాగుతున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. అవి ప్రత్యేకంగా ప్రభా వర్చువల్ ఫెలోషిప్లో ఇలాంటి దాసుల నుంచి ప్రభా మా కోసం ప్రార్థన చేయడానికి అయ్యా వాక్యం పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి, వాక్యం చెప్పడంలో ఉన్న ఆయనకు అనుభవాలు, అదేవిధంగా ప్రభా అనేక సాక్ష్యాలు తండ్రి. అనేక మంది అధికారులను ప్రభా నీ ఆకర్షించిన దేవతన ప్రభా ఆయన యొక్క తండ్రి ప్రభా దేవతన ప్రభా జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా వృద్ధాప్యంలో వారు 35 సెలవిచ్చిన రీతిగా ప్రభా వృద్ధాప్యంలో ప్రభా అండమాన్ అనేక ప్రాంతాల్లో ప్రభా సమయం అనక అసమయం అనక ప్రభా నీ దాసుడు ప్రభా పౌలు గారు చెప్పినట్టుగా ప్రభా అయ్యా తండ్రి ప్రభా నేను సంచరించవలసిన స్థలం ప్రభా లేదని సెలవిచ్చిన రీతిగా ప్రభా అనేక ప్రాంతాల్లో వాడబడుచుండగా సంఘాలు నిర్మిస్తుండగా అనేక మంది సేవకులను ప్రోత్సహించుండగా ప్రభా బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నిండు నీరుల ఆయుష్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆరోగ్యంతో కూడిన ప్రభా ఆయుష్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా తండ్రి నీ దాసుని యొక్క జీవితంలో ప్రభా ఇంకేవైతే ఆశలు ఉన్నాయో ప్రభా ఆశయాలు ఉన్నాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో ప్రభా ప్రతిదాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధనిలను సెలవిచ్చా ప్రభా. అయ్యా దేవతన ప్రత్యేకంగా ప్రభా అతను నన్ను ప్రేమించినట్టు అతను తప్పించిందని అతను దీర్ఘాయుషి అతను తృప్తిపరిచని సెలవిచ్చా ప్రభా. అయ్యా దీర్ఘాయుతో బిడ్డను ప్రభా తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అని స్థాపించిన సంఘాలను ప్రభా దినదిన ప్రవర్ధమానమై ప్రభా ఆత్మీయతలోను సంఖ్యలోను ఎదుగుటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నీ సేవకురాలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు అనుగ్రహించిన తండ్రి సాటి అయిన సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా భార్య భర్తల కుటుంబ కలిసి సేవల ముందు కొనసాగుతుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా ఇటువంటి సేవకులతో పరిచయం కలిగి ఉండగా భాగ్యం మాకు దయచేసి అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయన బిడ్డకు కావాల్సిన సమస్త ఆరోగ్యాన్ని బలాన్ని శక్తితో బిడ్డను నింపి ప్రభా రాబోతున్న కాలంలో ఇంకా బహుబలంగా వాడుకోమని ఆనాడు ప్రభా మోషేను కాలేబులను ప్రభా అయ్యా యవన కాలంలో ఎటువంటి బలం ఉందో ప్రభా తండ్రి ఆ యొక్క దేవతన ప్రభా జీవిత చర్మాంకంలో కూడా అంతకు మించిన బలాన్ని శక్తితో వారు నింపావు ప్రభా. అటు కృప దాసును దయచేయమని ఈ విధంగా ప్రభా మరి ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని గేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్. అందరికీ happy birthday, sir. Many more happy returns of the day. God bless you, sir. God Thank you, uses sir. you around the India and the globe, sir. Praise God. Hallelujah. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఇంకా ముగించుకుందాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అండి. థ్యాంక్ యూ అండి.